విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ అయితే రిలీజ్ అయింది. 'కింగ్డమ్' మూవీ చాలా చోట్ల నెగెటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అలా ఎందుకు తెచ్చుకుంది అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా ఈ మూవీకి బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నేనైతే వెళ్ళాను. కానీ నాకైతే అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే రాలేదు. అలా ఎందుకు రాలేదో అనేది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ కారణం. అనిరుద్ అయితే తమిళ సినిమాలకి బీభత్సమైన మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అసలు ఆ సీన్‌లో ఏం లేకున్నా సరే ఆ ఎలివేషన్స్ ఆ మ్యూజిక్‌తో అన్నమాట హైలైట్ చేసేసాడు. కానీ ఈ మూవీలో అలా అయితే చేయలేదు. అసలు ఇలాంటి మ్యూజిక్ ఎలా ఇచ్చాడు? అనిరుద్ధా ఈ మ్యూజిక్ ఇచ్చింది అని అనుకునేలా అయితే ఉన్నాయి. కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి. వాటికి కూడా మంచి బీజీ అయితే ఇవ్వలేదు. ఇది మరీ దారుణం అనిపించింది. అసలు విజయ్ అన్న సినిమాలో ఈ మ్యూజిక్కా అని నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ సీన్స్ కాడ మంచి మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. అదే కాకుండా సాంగ్స్ భయ్యా సాంగ్స్ బయట ఒకలా ఉన్నాయి కానీ థియేటర్‌లో ఇంకోలా అయితే ఉన్నాయి. అవి చాలా మందికి ఎక్కవు. ఇదొక రీజన్. తర్వాత డైరెక్టర్ గౌతమ్ గారైతే మంచి కాన్సెప్టే ఎంచుకున్నారు. కానీ దాన్ని ప్రెజెంట్ చేసే విధానంలో కొద్దిగా దెబ్బయ్యారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది భయ్యా. బ్రదర్స్ మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ అది వేరే లెవెల్ అయితే ఉంది. వాళ్ళ ఎమోషన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసి మనకైతే చూపించారు. వాళ్ళ సీన్స్ ఎప్పుడొచ్చినా సరే అదిరిపోయేలా అయితే ఉన్నాయి. వాళ్ళ మధ్య సీన్స్ అన్నమాట చాలా బాగున్నాయని క్లియర్‌గా చెప్పొచ్చు. కానీ స్టోరీ విషయానికి వస్తే ఆ రకంగా అయితే లేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కాదు. ఆ ట్రైబ్స్ కోసం ఆ రకంగా చేస్తాడా? తన కోసం ఆ రకంగా చేస్తాడా? లేకపోతే ఇంకో రకంగా ఆ రకంగా చేస్తాడా? అనేదన్నమాట ఎవరికి క్లారిటీ అయితే రాలేదు. అది కొద్దిగా మైనస్ అని నాకు అనిపించింది. అదే కాకుండా భాగ్యశ్రీ గారికి హీరోయిన్‌కి అయితే ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ అన్నమాట కొద్దిగా హైలైట్ ఉండాలి. కానీ ఆ క్యారెక్టర్‌కి అసలు ఇంపార్టెంట్ అయితే లేదు. దానికి మంచి ట్రాక్ కూడా ఇవ్వలేదు. అది కొద్దిగా మైనస్. ఇంకోటి ఏంటంటే ఇదే మెయిన్ రీజన్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఏంటంటే ఈ మూవీ నుండి టీజర్ అయితే వచ్చింది. టీజర్‌ని ఎన్టీఆర్, సూర్య అలాగే రణబీర్ కపూర్ వీళ్ళ వాయిస్ ఓవర్‌తో హైలైట్ చేశారు. బీభత్సంగా ట్రెండ్ అయింది అప్పుడు. ఆ తర్వాత ట్రైలర్ విషయానికి వస్తే కూడా ఆ రకంగానే. ట్రైలర్ అయితే గూస్‌బంప్స్ తెప్పించే ట్రైలర్ అని చెప్పొచ్చు. లేట్‌గా రిలీజ్ చేశారు. ఒక టైం అన్నారు. ఒక టైంకి రిలీజ్ చేశారు. అలా చేసినా సరే జోష్ క్రియేట్ చేసే ట్రైలర్ అయితే ఉంది. అంతకుముందు అనౌన్స్‌మెంట్ వీడియో అయితే వచ్చింది. అనౌన్స్‌మెంట్ వీడియో గురించి ఏం చెప్పాలి భయ్యా? అదనమాట 1 మినిట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది. అదైతే టీజర్ అండ్ ట్రైలర్ కన్నా వేరే లెవెల్‌తో ఉంది. ఇది చాలా మందికి నచ్చుతుంది. కానీ వాటిని చూసి ఈ మూవీకి వెళ్తే ఆ రకంగా ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. నేననమాట ఆ రకంగా దెబ్బయ్యాను. అందుకే నేనైతే చెప్తున్నాను ట్రైలర్ అండ్ టీజర్ చూసి మాత్రం వెళ్ళకండి. మీరు డైరెక్ట్‌గా వెళ్తే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కానీ ఈ రకంగా చూసి కొద్దిగా హైప్ పెంచుకొని ఈ మూవీలో కంటెంట్ ఉంది అని వెళ్తే మాత్రం కొద్దిగా దెబ్బ అవుతారు. ఇదైతే మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ దీంట్లో చిత్త కొట్టేశాడు. అతని పర్ఫార్మెన్స్‌తో అనమాట అందరిని కట్టిపడేశారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ హైలైట్ సీన్స్. అయితే ఆ హైలైట్ సీన్స్ అనమాట మంచి బూస్టింగ్‌గా ఇస్తాయి. కానీ ఆ హైలైట్ సీన్ రావడానికి కారణం అనేదన్నమాట మంచిగా అయితే చూపియలేదు. ఒక సీన్ అనమాట హైలైట్ చేస్తున్నారు అంటే దాని కింద కూడా అలాంటి సీనే ఉండాలి. దానివల్ల ఈ సీన్ హైలైట్ అవుతుంది. కానీ హైలైట్ ఉన్న సీన్స్ మాత్రం పెట్టి కింద ఉన్న సీన్స్ మాత్రం పెట్టలేదు. అది కొద్దిగా మైనస్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ అయితే లేయర్‌గా చించేశాడు అని క్లియర్‌గా చెప్పొచ్చు. అతననమాట ఈ రకమైన పర్ఫార్మెన్స్ ఎలా చేశాడా అని నాకైతే అనిపించింది. అసలు అతని లుక్కు అలాగే అతని పర్ఫార్మెన్సు అతని వాయిసు వామ్మో అనిపించేలా అయితే ఉన్నాయి. కానీ డైరెక్టర్ గౌతమ్ గారు కొద్దిగా సెకండ్ హాఫ్ ఇయర్‌గా అనమాట పూర్తిగా దెబ్బకొట్టి పడేశాడు అని క్లియర్‌గా చెప్పొచ్చు. నాకు ఒకటి అనిపించింది భయ్యా వేరే లెవెల్‌లో అయితే ఉండాలి ఈ మూవీ. కానీ వీళ్ళు ఈ రకంగా ఎందుకు చూశారు అని నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ అనమాట డిలీట్ చేసి మళ్ళీ రీషూట్ చేశారంట బాగా రావాలని. అలాగే వచ్చింది. కాకపోతే వీళ్ళు అనమాట 90% బెటర్ ఇచ్చారు. 10% అయితే బెటర్ ఇవ్వలేదు. దాని కారణంగా హైప్ ఇచ్చిన దానికి ఈ మూవీలో చూసిన దానికి చాలా తేడా అయితే ఉంది. దానివల్ల చాలామంది అనమాట ఈ రకంగా ఈ మూవీ బాలేదు, నచ్చలేదు, వెళ్ళకండిరా, హిట్ కాదురా, స్టోరీ బాలేదురా అని చాలామంది అనుకొని వెళ్ళట్లేదు. అయితే డే 1 చాలామంది వెళ్తారు అనుకున్నా. కానీ మార్నింగ్ షోకి అనమాట ఈ రకంగా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దానివల్ల విజయ్ కెరీర్‌కి మళ్ళీ దెబ్బ పడేలా నాకైతే అనిపించింది. ఒకవేళ కింగ్డమ్ మూవీ చూసినట్టే మీకు ఏ సీన్ బాగా నచ్చింది అనే డిఫరెంట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.